బ్రతుకుల ఒడి దుడుకు తీర్చి బ్రతుకు బాట నడిపించినదితడే ప్రత్యక్ష గురువు, ఇతడేగా పరం బ్రహ్మ. అజాత శత్రువు సినిమాలో ఎన్టీ రామారావు అంటాడే, పిచ్చివాడ నీ వయసున్న అనుభవం అంత లేదని. వృత్తులు అనుకరగని పోరాటం అసమాన ప్రతిభా అన్న ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లాలి. కాబట్టి శాశ్వతం అంతా కూడా ఆయుర్వేదంతో ఉండాలన్నా మరి చాలా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మంచి కథ పని ఉందంటే ఈరోజు హైదరాబాద్ వెళ్ళాలి. మీరు చాలామంది బ్రదర్లు అన్నని సంబోధిస్తాను, కానీ అన్నీ మాత్రం ప్రేమపూర్వకంగా ఈరోజు ఆయన పదవి విరామణ సందర్భంగా మేమందరం సోషల్ సార్ ఎప్పుడు కలగాల మారి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవుకుంటున్నాము. అద్భుత శిల్పి మా జగన్ సారు, పిన్న వయసులోనే గురు రూపం దాల్చి ఎన్నెన్నో జీవితాలు మలచిన అద్భుత శిల్పి మా జగన్ సారు. ఉపాధ్యాయ వృత్తిలో తన ముద్రను తన శైలిని చూపించిన ఆదరణీయులు మా జగన్ సారు. ఉపాధ్యాయ వృత్తిలో తన ముద్రను తన శైలిని చూపించిన ఆదరణీయులు మా జగన్ సారు. అందుకోండి ఇవే మా అభినందనలు, అభినందనలు మా అభినందనలు. అందరూ చూడాలి. శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు దివ్య
నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయుడై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మై నేను మరువమయ్య ఏకలవ్యులమ్మై నేను మరువమయ్య ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయుడై మాకు విద్య నేర్పిన ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను కలిగి పాఠం బోధించిన లక్ష్యాలను చూపే మార్గం అందించిన ఏడు అనుభవాల గత చరిత్ర చెప్పిన పెరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలని పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణములని నీకు అందించినారు ఉన్నత పదవులకి ఊతం మీరైనారు ఊపిరి ఉన్నంత వరకు మదిలో మీరుంటారు తొలి సత్తు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తల రాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మై నేను మరువమయ్య ఏకలవ్యులమ్మై నేను మరువమయ్య ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన
వీరోచిత అక్షర సుమాలు ఆర్య శ్రీ కొత్తరికట్ట వీరరాఘవయ్య శ్రీమతి నాగరత్నం పుణ్య దంపతుల సంతానమైన మీరు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయోజకులై ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి విజయవంతంగా 44.5 వసంతాలు పూర్తి చేసుకొని పుట్టిన రోజు నాడే ఉద్యోగ విరమణ చేయనున్న సందర్భంగా ఇవే మీకు మాకు అభినందనలు. ఉద్యోగ ప్రస్థానం మీకు పుట్టిన గడ్డ అయిన అవనిగడ్డ మండలంలో నాలి గ్రామానికి వన్నె తెచ్చింది. మీ విద్యాభ్యాసం అంతా అవనిగడ్డలోనే, అంటే ప్రాథమిక విద్య నాలి గ్రామంలో మొదలుకొని హై స్కూల్ విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉపాధ్యాయ శిక్షణ మొత్తం అవనిగడ్డలోని ముడిపడింది. మీ అదృష్ట నేల అవనిగడ్డ అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదేమో. చిన్న వయసులోనే, అంటే 18 సంవత్సరాల నూనూగు మీసాల నూతన యవ్వనంలో 21 జూలై 1980న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమితిలోని గడ్డపల్లి గ్రామంలో ఉపాధ్యాయునిగా ప్రవేశించి సామాన్యుల సైతం ఆశ్చర్యపరిచి యువతరానికి స్ఫూర్తినిచ్చారు. 31 డిసెంబర్ 1962న జన్మించిన మీరు 9 జూన్ 1980న చీలాసవ్ ఇందిరాలక్ష్మి గారిని వివాహమాడి కొత్త జీవితాన్ని ఆరంభించారు. శ్రీ యశ్వంత్కు జన్మనిచ్చి మీరు దేశం కోసం కంప్యూటర్ ఇంజనీర్ తయారు చేశారు. అదేవిధంగా కుమార్తె అంటే చిరంజీవి శ్రీ హర్షను ఎంటెక్ చదివించి కుమారుడితో సమానంగా సాంకేతిక విద్య చెప్పించిన మీరు ముందు చూపరి సుమతి అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదేమో. అనేక పాఠశాలల్లో విద్యాభ్యాసం చేయించి 4.5 దశాబ్దాల అనుభవించినటువంటి మీ శ్రీమతి గారి తోడ్పాటుతోనే మీ ఉద్యోగ ప్రయాణం సజావుగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిందని విశ్వసిస్తూ మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, అందరికీ ఆదర్శంగా నిలుస్తారని మీ ఆశీస్సులు మాకు, మా విద్యార్థులకు అందరికీ తోడై ఉంటాయని ఆశిస్తూ పాఠశాల విద్యా కుటుంబం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఫిర్యాది నైనవరం. రిటైర్డ్ టీచర్ జగన్మోహన్ రావు గారికి, ముఖ్యంగా మేమంతా ఒకటే విద్యా కుటుంబం అని చెప్పేసి చక్కగా ప్రతి ఒక్క దాంట్లోనూ భాగస్వాములు అవుతున్నటువంటి పాఠశాల సిబ్బందికి, జగన్మోహన్ రావు గారి సన్మాన సందర్భంగా మరి జగన్మోహన్ రావు గారి సతీమణికి, వారి కుమారుడు కుమార్తె అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మీరు అలాగే అన్ని రంగాల్లోనూ మీరు ఉండాలని ఆశిస్తూ, మా నాన్నగారిని ఎంజాయ్ చేయాలని చెప్పి ఆశిస్తూ రిటైర్మెంట్ని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు నేర్పించింది ఓన్లీ ఒక్కసారి ఎలా రుద్దకుండా నేర్చుకోవాలి అన్నది నేర్పించింది మా నాన్నగారు. సో నన్ను కష్టపడి చదివించి ఎంటెక్ నేను డిగ్రీ చదివేదాన్నేమో మా నాన్నగారు ప్రోత్సాహం వల్లనే మా మమ్మీ మా నాన్నగారు ఇద్దరు మంచిగా చదువుకోవాలి అమ్మాయి కూడా అని ఈక్వల్గా నన్ను బీటెక్ జాయిన్ చేసి ఎంటెక్ కూడా వాళ్ళ ప్రోత్సాహంతోనే చదువుకున్నాను.